హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. నేనైతే వాళ్ళని ఒకటే పేరు పెడదలుచుకున్నా, సైకో కొడుకులు అంతే. ఇంకంత మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి దేనికి పనికి రాకుండా ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ ఇలాంటి వెధవలు ఈ దేశం మీద విషం చిమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, అది హిందువుల్లో కావచ్చు మిగతా వాళ్ళల్లో కావచ్చు, వాళ్లే ఈ సినిమాని నెగిటివ్ చేయాలనేటువంటి కుట్ర ప్లాన్ చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే దురంధర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు, చాలా ఇప్పుడు దురంధర్ సినిమా వచ్చింది, దురంధర్ చాలా బాగుందంటారు, ఈ సినిమా బాగాలేదంటారు. నాకైతే అనిపించింది ఏంటంటే దురంధర్కి కొన్ని బోర్డర్స్ పెట్టుకున్నారు, కానీ ఉస్తాద్కి ఆ బోర్డర్స్ దాటి స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కావచ్చు, ఈ దేశంలో అంటే దేశం బయట జరిగేటువంటి ఆ స్టోరీ మనందరికీ తెలుసు. ఇది దురంధర్కి సంబంధించి ఒక రా ఏజెంట్కి సంబంధించి డెఫినెట్గా అదొక అద్భుతమైనటువంటి సినిమా, దాని గురించి చెప్పట్లా. బట్ బయట కన్నా ఈ దేశంలోనే పుట్టి పెరిగినటువంటి ఇలాంటి సైకో టెర్రరిస్ట్ నా కొడుకులు ఉంటారు కదా, ఇలాంటి వాళ్లకు ఇక్కడ మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఏ రకంగా ఎలా మన మీద విషం చిమ్ముతారో తెలియదు. అదును చూసి కాపు కాసుకుని కూర్చుండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరి గురించి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఇండియన్ సినిమాకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అంటే ఏంటో. అలాంటిది ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు, ఏపీలో రాజకీయ పదవిలో ఉన్నారు ఆయన. అయినా కూడా ఎక్కడా భయపడకుండా, నాకు వాళ్ళ గురించి మాట్లాడితే నాకు ఓట్లు వేయరేమో, నేను నెగిటివ్ అయిపోతానేమో అనేటువంటి ఆలోచన లేకుండా, ఎక్కడా కూడా భయం లేకుండా గట్స్ ఉన్న హీరో, గట్స్ ఉన్న నాయకుడు ఆయన. ఇప్పటికే ఆయన రాజకీయ పరిపాలన మనం చూస్తున్నాం. మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా సరికొత్త విధానంలో ఈ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏం కావాలో, రేపటి తరానికి ఏం కావాలో అలాంటి ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఆయన చేసుకుంటూ వస్తారు. సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎప్పటి నుంచో ఆయన మొదటి సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలు, డైలాగ్స్, సీన్స్ చాలా సందర్భాల్లో పెట్టారు. అలాంటిది ఈ సినిమా మొత్తం, కథ మొత్తం అలాంటిదే. కొన్ని సీన్స్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, దమ్ము ఉండాలి. జీలో దమ్మున్నోడే అలాంటి సినిమా తీస్తాడు, అలాంటి సినిమాలో నటించి అలాంటి డైలాగ్స్ రాస్తాడు. పిచ్చి లేపేసింది అసలు. మీరు పాత బస్తీకి వెళ్తున్నారు, బొట్టు తీసేసాలనంటే, నేను వెళ్ళేది మన పాత బస్తీకి, పాకిస్తాన్కి కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి ఆ సీన్ ఉంటుంది చూసారా, మెంటల్ ఎక్కిపోయింది. ఎక్కడా కూడా వాళ్ళ మతాన్ని కించపరిచినట్టు కానీ, ఎక్కడా కూడా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆచారాలను కించపరిచినట్టు కానీ, వాళ్ళలో ఉండేటువంటి కొంతమంది సైకో టెర్రరిస్టులు ఉంటారు చూసారా, ఆ ఆలోచనతో బతుకుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కరెంటు బిల్లు కట్టుకోవడానికి ఎవడు రాడరా, నువ్వెవడరా అంటే అసలు అక్కడ ఇచ్చినటువంటి రిప్లై కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, మెంటల్ ఎక్కిపోతాయి. అసలు పరాయి దేశాల నుంచి కొంతమందిని అక్రమంగా మన దేశంలోకి తీసుకొచ్చి, కొంతమందిని వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇచ్చేసి, ఓటర్ ఐడీలు అన్నీ ఇచ్చేసి, ఇక్కడ వాళ్ళతో ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి హిందూ నాయకులు వాళ్ళ గురించి చూపించేటువంటి విధానం ఇప్పటి వరకు మన దేశంలో ఏ ఒక్కడు కూడా చేయలేకపోయాడు. అలాంటి ధైర్యం, అలాంటి సీన్స్ నాకు తెలిసి హరీష్ శంకర్ గారు ఎలా రాశారో కానీ మెంటల్ ఎక్కిపోయింది. ఒక డైరెక్టర్కి అంత గట్స్ ఉండాలి అంటే నిజంగా అది హరీష్ శంకర్ గారు. ఏమన్నా సీన్ ప్లేన్ అసలు మెంటల్ ఎక్కిపోయింది. అసలు గబ్బర్ సింగ్ లేదంటే ఇంకొకట పవన్ కళ్యాణ్ గారు, నేనైతే వితౌట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళా. ఎక్కడో అక్కడ, ఎందుకంటే అసలు సినిమా గురించి నాకు అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు. ఎందుకంటే హరీష్ శంకర్ గారి మీద నమ్మకం ఉంది. ఒక గొప్ప అభిమాని తను ఆరాధించేటువంటి హీరోకి, నాయకుడికి డెఫినెట్గా న్యాయం చేస్తాడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ గతంలో మొన్న వచ్చినటువంటి ఆయన ఫ్లాప్ సినిమా కావచ్చు, ఇవి ఆయన ఆ నమ్మకాన్ని కొంచెం తగ్గించినా కూడా ఆయన అభిమానం మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని డెఫినెట్గా యూజ్ చేసుకుంటారు, ఆయన ప్రూవ్ చేసుకుంటారు. అలాంటి రైటరు, అలాంటి డైరెక్టరు ఈ తెలుగు సినిమాకి, మన ఇండియన్ సినిమాకి అవసరం అని నాకైతే 10 సార్లు ఆయన కోసం సినిమా ఆడాలని కోరుకున్నా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గూస్ బంప్స్ తెప్పించాడు నిజంగా.
ఒక్కొక్క సీను ఒక్కొక్కటి అబ్బా 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 మెంటల్ ఎక్కిపోయింది. పాకిస్తాన్ గురించి రాసినటువంటి డైలాగులు, ఆపరేషన్ సింధూర్ గురించి రాసినటువంటి ఆ సీన్స్ మెంటల్ ఎక్కిపోయినాయి అని చెప్పాలి. నిజంగా చెప్తున్నాను కదా, ఎవరైనా సరే ఈ సినిమాని వ్యతిరేకించి నెగిటివ్ రాశారు అని అనుకుంటే గనక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాని వ్యతిరేకిస్తారు, నెగిటివ్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రాసింది ఒక పార్టీకో లేదంటే ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో వ్యతిరేకంగా కాదు, ఈ భారతదేశానికి సపోర్ట్ గా తీసినటువంటి సినిమాగా నేనైతే చూస్తాను. ఈ భారతదేశం ప్రపంచంలో కల్లా అత్యంత అద్భుతమైనటువంటి సేఫెస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం మీద నిలబడినటువంటి, ఈ నేల మీద నిలబడినటువంటి అనేక మతాల కులాల సమ్మేళనంగా మనం చూడొచ్చు. హిందూ మతం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం యొక్క బలమైనటువంటి ఆచరణ, ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయి కాబట్టే ఇంత సేఫెస్ట్ కంట్రీగా ప్రపంచంలో ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు, మిగతా దేశాల గురించి చూసుకోవచ్చు. వేరే మతాలు, ఒక మతంలో ఉండేటువంటి వ్యక్తులే పక్కన ఉండేటువంటి అదే మతానికి సంబంధించినటువంటి దేశాలని ఏం చేస్తున్నారు, వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉండేటువంటి మన దేశంలో ఎలా ఉంది, ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి విధానం. భారత్ మాతాకి జై అని అనలేనటువంటి వ్యక్తుల మీద ఆయన ఆ సీన్స్ కొన్ని అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఏదేమైనా కానీ నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాని వ్యతిరేకించడం అంటే ఈ దేశాన్ని వ్యతిరేకించడమే, ఈ సమాజాన్ని మన భారతదేశం మీద విషం చిమ్మటమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్ గా నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, సినిమా మస్ట్ వాచ్, ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. దురంధర్ ఎలా అయితే చూశారో, దురంధర్ ఎంత పెద్ద హిట్ అయిందో అంత హిట్ ఈ సినిమా అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా కళ్ళు తెరిచి అసలు మనవాడెవరో పరాయవాడెవడో ఈ సినిమా ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి.